గుడ్ మార్నింగ్. ఈరోజు 2B ఇందులో సర్కిల్స్ ఇంటిగ్రేషన్ అయింది కదా, డెఫినెట్ ఇంటిగ్రల్స్ చెప్తాం. 2Aలో ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ అది 2B కంప్లీట్ అయిపోయాక అది చెప్తాను. అంటే ఒకసారి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మళ్ళీ రివైజ్ చేసి ప్రాబబిలిటీ చెప్తాను. ఇందులో సినాప్సిస్ 15 మార్క్స్ వెయిటేజ్. 2 to 4 అంటే వెరీ షార్ట్ నుంచి 2, 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ నుంచి 1, లాంగ్ ఆన్సర్స్ నుంచి 1. 4 + 4 8, 8 + 7 15. సినాప్సిస్ చూద్దాం. If f of x is an indefinite integral or antiderivative of a function f of x, small f x, ఇక్కడేమో capital F x, defined on closed interval AB, then అంటే లిమిట్స్ అన్నమాట. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to small f x dx. లోపల లిమిట్స్ వేసాక క్యాపిటల్ FB మైనస్ FE. ఇది ది సింబల్ ఇంటిగ్రల్ a to b small f x dx is called the definite integral of f of x. అంటే ఈ లిమిట్స్ వేసాక స్మాల్ f of xని ఏంటంటే అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ f of x ఫ్రమ్ x is equal to a to b అని చెప్తాం అన్నమాట. ది నంబర్స్ a and b ఆర్ కాల్డ్ ది లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంతే కదా. a is called ది లోయర్ లిమిట్. ఇందులో మళ్ళీ ఏని ఏంటంటాం, బీని ఏంటంటాం అంటే ఏనేమో లోయర్ లిమిట్ అంటాం, బీనేమో అప్పర్ లిమిట్ అంటాం. బీ ఈజ్ కాల్డ్ ది అప్పర్ లిమిట్. ఇఫ్ వి యూజ్ ది నొటేషన్ స్క్వేర్ బ్రాకెట్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఏ టు బి టు డినోట్, దీని అర్థం ఏమిటంటే ఇలా నొటేషన్ ఇలా రాసాము అంటే దాని అర్థం ఏమిటంటే ఇదనమాట, క్యాపిటల్ FB మైనస్ FA అని చెప్పి. దెన్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి ఇంటిగ్రల్ స్మాల్ a టు b small f x dx is equal to square bracket capital F x a to b. అంతే కదా. ఇది FB మైనస్ FE అంటే ఏం చేస్తాం, ఇది కదా. సో కాబట్టి దీని ప్లేస్లో ఇది వేయచ్చు కదా అంత. సో ఈ రకంగా దీన్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ప్రాపర్టీ 1 ఇంటిగ్రల్ a to a అంటే సేమ్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఒకటే అయితే స్మాల్ f x dx is 0. ప్రాపర్టీ 2 ఇంటిగ్రల్ a to b స్మాల్ f x dx is equal to ఇంటిగ్రల్ a to b ft dt. ప్రాపర్టీ 3 ఇంటిగ్రల్ a to b f of x dx is equal to అంటే లిమిట్స్ ఒకవేళ చేంజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది అన్నమాట, మైనస్ ఇంటిగ్రల్ b to a స్మాల్ f x dx. ప్రాపర్టీ 4 ఇంటిగ్రల్ a to b f of x dx is equal to దీన్ని రెండు ఇంటిగ్రల్స్లో రాయొచ్చు అంత, a to bని ఎలాగంటే a to c c to b ఇలా రాయొచ్చు అండి. ఇంటిగ్రల్ a to c f of x dx ప్లస్ ఇంటిగ్రల్ c to b f of x dx ఇఫ్ అంటే c లైస్ బిట్వీన్ a and b అయితే అది కండిషన్ అనమాట. ప్రాపర్టీ 5 ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ప్రాపర్టీ చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ప్రాపర్టీ 6 ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx అంటే కిందన నెగిటివ్ సైన్ ఒకటే లిమిట్ ఒకటే, కింద నెగిటివ్ సైను మీదనేమో పాజిటివ్ సైన్ ఉంటే ఈ 2 కేసెస్ ఉన్నాయి. f of x ఈవెన్ అయితే ఒకటి, f of x ఆడ్ అయితే ఒకటి. f of x ఆడ్ అయితే 0 అయిపోతుంది అంతే, దిస్ వాల్యూ ఇస్ 0. ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx is 0 if f of x is odd. if f of x is ఈవెన్ అయితే కనుక 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇదనమాట ఈ 2 కేసెస్ ఇదనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ఈవెన్ ఆర్డర్ అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి ఫంక్షన్ తాలూకా వాల్యూ వస్తాయి అనమాట. ఈవెన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తాను, f of x is even then ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx is 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. If f of x is odd, this value is, that is integral minus a to a f of x dx is equal to 0. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అలాగే ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ 0 to 2a f of x dx is equal to 2 integral 0 to a fx dx if f of 2a minus x is equal to f of x. This value is 0 if f of 2a minus x is equal to minus fx. అంటే ఈ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అది సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక వస్తే ఈ ఫంక్షన్ తాలూకా వాల్యూ 0 అనమాట. అదే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ వేస్తే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే పాజిటివ్ ఎఫ్ ఎక్స్ వస్తే ఫంక్షన్ తాలూకా వాల్యూ 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx అదనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ 8 ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. ప్రాపర్టీ 9 ఇంటిగ్రల్ 0 to na f of x dx is equal to n ఇంటిగ్రల్ 0 to a f of x dx if f of a plus x is equal to f of x. అంటే ఇది అయితేనే ఇది అవుతుంది అంతే. నెక్స్ట్ ప్రాపర్టీ 10 ఇంటిగ్రల్ 0 to infinity f of x dx is equal to లిమిట్ ఇంటిగ్రల్ 0 to t f of x dx t tends to infinity and ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ to a f of x dx that is equal to లిమిట్ ఇంటిగ్రల్ t to a t tends to minus infinity f of x dx and ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ f of x dx can be written as ఎలా రాయొచ్చు, 2 పార్ట్స్ కింద రాయొచ్చు కదా, a to t t to a ఇలా రాస్తాం అన్నమాట. t tends to infinity ఇక్కడ t tends to మైనస్ ఇన్ఫినిటీ ఈ రకంగా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ 11 మోడ్ ఇంటిగ్రల్ a to b f of x dx is less than or equal to ఇంటిగ్రల్ a to b mod fx dx. ప్రాపర్టీ 12 if f of x greater than or equal to 0 for all x belongs to closed ab then ఇంటిగ్రల్ a to b f of x dx greater than or equal to 0 and if f of x greater than or equal to g of x for all x belongs to closed ab then ఇంటిగ్రల్ a to b fx dx greater than or equal to ఇంటిగ్రల్ a to b g of x dx. రిడక్షన్ ఫార్ములా ఇందులో కూడా మనకి ఇంటిగ్రేషన్లో ఎలాగైతే రిడక్షన్ ఫార్ములా ఉన్నాయో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఇక్కడ కూడా రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అలా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇఫ్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin power nx dx దెన్ in ఈజ్ ఈక్వల్ టు n minus 1 by n in minus 2. If in is equal to integral 0 to π/2 cos power nx dx then in is equal to n minus 1 by n in minus 2. If in is equal to integral 0 to π/4 tan power nx dx then in is equal to 1 by n minus 1 minus in minus 2. If in is equal to integral 0 to 4 secant power nx dx then in is equal to root 2 power n minus 2 by n minus 1 plus n minus 2 by n minus 1 in minus 2. Fifth property. If in is equal to integral π/4 to π/2 cot power nx dx then in is equal to 1 by n minus 1 minus in minus 2. ఇవన్నీ కూడా రిడక్షన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. తర్వాత రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడం ఇంటిగ్రేషన్లో చేస్తాం సేమ్ అదే మోడల్ లిమిట్స్ వేస్తాం అన్నమాట అంతే. If in is equal to integral π/4 to π/2 cosecant power nx dx then in is equal to minus root 2 power n minus 2 by n minus 1 plus n minus 2 by n minus 1 in minus 2. Next, if imn is equal to integral 0 to π/2 sin power mx cos power nx dx then imn is equal to n minus 1 by m plus n im comma n minus 2. Let m and n be positive integers then ఇంటిగ్రల్ 0 to π/2 sin power mx cos power nx dx is equal to ఇలాగ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ కేసెస్ ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఆడ్ అయితే n ఈజ్ ఈవెన్ అయితే n అండ్ m n ఈజ్ ఈవెన్ అండ్ m ఈజ్ ఈవెన్ రెండు ఈవెన్ అయినప్పుడు ఈ వాల్యూ. అలాగే ఇఫ్ n ఈజ్ ఈవెన్ m ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే m ఈజ్ ఆడ్ అయితే ఇఫ్ m 1 by n plus 1 ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మొత్తంగా ఇది ఇలాగ బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏంటి, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు
ఎన్ ఈజ్ ఈవెన్ అండ్ ఎమ్ ఈజ్ ఈవెన్, రెండు కూడా ఈవెన్ అయితే ఏంటి, ఎన్ ఈవెన్ ఎమ్ ఆడ్ అయితే ఏంటి, ఇది ఇలాగా బై హార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, లెట్ ఎన్ బి ఎన్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే, ఈక్వల్ టు 2 అయినా కానీ గ్రేటర్ దాన్ 2 అయినా కానీ ఇంటిగ్రల్ 0 to π/2 sin power nx dx is equal to ఇంటిగ్రల్ 0 to π/2 cos power nx dx. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ 2 కేసెస్, ఎన్ ఈజ్ ఈవెన్ అయితే ఇక్కడ రెండు కూడా సేమే, లాస్ట్లో ఎండ్ చేసేటప్పుడు ఎన్ ఈజ్ ఈవెన్ అయినప్పుడు 1/2 into π/2 వస్తుంది, ఎన్ ఆడ్ అయితే 2/3 వస్తుంది. అంతే, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంత ఈ రెండు ఈక్వలే. ఇంటిగ్రల్ 0 to π/2 sin power nx dx is equal to ఇంటిగ్రల్ 0 to π/2 cos power nx dx. ఇక్కడ ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అయితే లాస్ట్లో 1/2 into π/2 వస్తుంది ఎండ్ చేశారు, ఎన్ ఆడ్ అయితే 2/3 వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్ అంతా. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.